别墅里面唱开。 వీడియో చూసారు కదా ఎలా ఉందో, ఒక రేంజ్లో ఉంది కదా. ఇలాంటి వీడియోస్ని మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయడమే కాదు, ఎడిట్ చేయొచ్చు కూడా. అది ఎలా ఉన్నా తెలుసుకునే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి. మరి గంట కొడితేనే మన వీడియోలు గంటలకి వచ్చేస్తుంటాయి. ఇంకెందుకు లేటు, పదండి నేర్చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేసి రా వీడియోస్ని ఇలా పైన చూపిస్తున్న విధంగా రికార్డ్ చేసుకోండి. ఇలా వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత ప్రాక్సీ VPN యాప్ని ఓపెన్ చేసుకొని అందులో బల్యూరియా ఉంటుంది, ఎక్కువ నెట్వర్క్ ఉండేది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి క్యాప్కట్ని ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ముందుగా మనం ఆ రా ఫుటేజ్ ఏమేమి తీసుకున్నామో వాటిలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వీడియో రావాలో అలా మూడు వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీరు ప్లే చేసి చూసుకోవచ్చు, ఏ వీడియో ఎక్కడ ఉండాలనేసి. ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ సౌండ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత మీకు డిస్క్రిప్షన్లోనే నేను సాంగ్ ఇస్తాను, అది ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు ఏమున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. కరెక్ట్గా మీకు ఎక్కడ ఏ టైం దగ్గర కావాలో అక్కడ ట్రిమ్ చేసుకోండి. సాంగ్ పెద్దది ఉంటుంది, అయితే సాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ నేను చేసిన వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని ఆడియో కింద యాడ్ చేసుకోండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. చూసారు కదా ఎలా ప్లే అవుతుందో. దాన్ని ఫ్రంట్లోకి తీసుకొచ్చేయండి, లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసాను లెఫ్ట్కి. ఇప్పుడు చూసుకోండి BGMలో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే వీడియో కరెక్ట్గా BGMకి తగ్గట్టు ట్రిమ్ చేసుకోవాలి. అక్కడ ట్రిగ్గర్ హ్యాండ్ పుష్ చేసిన దగ్గర చూసుకొని, ఆ తర్వాత లెగ్ బ్యాక్ తిరిగిన తర్వాత లెగ్ ట్రో చేస్తాం కదా, ట్రో చేసిన దగ్గర ఆ లెగ్ మూమెంట్ దగ్గర కరెక్ట్గా లెగ్ ఫేస్ దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని అక్కడ ట్రిమ్ చేసుకోండి. అలా అయితేనే నెక్స్ట్ వీడియోకి కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మిగతా పార్ట్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇంకోసారి ప్లే చేసి చూసుకోండి. పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత, లేదా నేను ఇక్కడ చూపినట్టు వీడియోకి కొంచెం స్పీడ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను సింక్ అవ్వడానికి. సార్ ప్లే చేసి చూసుకోండి, పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ చూసారు కదా, లెగ్ త్రో చేసేటప్పటికి ఇప్పుడు నెక్స్ట్ వీడియో సేమ్ అదే పొజిషన్లో ఉండేట లెగ్ పెట్టుకొని అక్కడ ట్రిమ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అది ఫ్రంట్కి తీసుకొచ్చి ఒకసారి ప్లే చేయండి. చూసారు కదా ఎలా ట్రిమ్ అయిందో.
మ్యాచ్ కట్, దీన్ని మ్యాచ్ కట్ అంటారు. అలా మ్యాచ్ చేసుకోండి. తర్వాత కింద నెక్స్ట్ వీడియో ప్లే అవ్వడానికి బీట్ చూసుకోండి. బీట్ దగ్గర దాన్ని మిగతా పార్ట్ని ట్రిమ్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు థర్డ్ వీడియోని ఆ బుల్లెట్ వచ్చే టైంకి బ్యాక్ ఇలా మూవ్ అవ్వడండి చూడండి. ఆ ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసి చివరిలో లోగో వీడియో కూడా డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సింక్ అయిన తర్వాత మొత్తం థర్డ్ పార్ట్ కూడా వీడియో పార్ట్ కూడా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి మీరు ఒకసారి సాంగ్ని బీట్ చూసుకోండి. ఏ బీట్ దగ్గర ఏ వీడియో క్లిప్ రావాలో ఆ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోండి. పైన చూపిస్తున్న విధంగా నెక్స్ట్ బీట్కి ఏ క్లిప్ రావాలో అక్కడ బీట్ మార్క్ పెట్టుకోండి. బీట్ మార్క్ పెట్టుకుంటేనే నెక్స్ట్ క్లిప్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఆడియోకి తగ్గట్టు క్లిప్ కూడా యాడ్ అవుతుంది. యాడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్లిప్ని స్పీడ్ ట్రాన్స్లేట్ చేసుకోవాలి. పైన చూపిస్తున్న విధంగా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. అక్కడ ఇంకో బీట్ని అక్కడ రిమూవ్ చేసేసుకొని ఇక్కడ ఇలాగే యాడ్ చేసుకోండి స్మూత్గా. ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి. ఎక్కడి వరకు బీట్ వరకు వచ్చేటట్టు మీరు చూసుకోండి. బీట్కి తగ్గట్టు అక్కడ కర్వ్స్ని యాడ్ చేసుకోండి. ప్లే అయిన తర్వాత అక్కడ చూసారా బీట్ మార్క్ దగ్గర ఇంకొంచెం ఎక్కువైంది. దాన్ని అక్కడ కింద కర్వ్స్ ఉంటాయి కదా డాట్స్, కొంచెం పెంచండి. అప్పుడైతేనే కరెక్ట్గా ఆ బీట్కి తగ్గట్టు సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. అక్కడ బీట్కి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని కొంచెం ట్రిమ్ చేసేసుకోండి దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకున్న తర్వాత ఆ క్లిప్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బెస్ట్ క్వాలిటీలో ఇంపోర్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. అప్పుడైతేనే మనకి స్మూత్నెస్ వస్తుంది స్లో మోషన్లో. ఒకసారి బ్యాక్ వచ్చి ఇంకోసారి ప్లే చేసుకొని చూసుకోండి. చూసారు కదా స్మూత్గా వచ్చింది. బెస్ట్ క్వాలిటీలో పెట్టుకుంటే ఆ స్మూత్నెస్ని మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ని కర్వ్స్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ దానికి చూపిన విధంగా ఈ కర్వ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా పైన చూపించిన విధంగా ఆ వీడియోని ప్లే చేస్తూ అక్కడ కర్వ్స్ని యాడ్ చేసుకుంటే, బీట్స్ యాడ్ చేసుకుంటే మనకి అక్కడ స్మూత్నెస్ అనేది నెక్స్ట్ లాస్ట్లో మనకి స్లో మోషన్ అనేది యాడింగ్ బాగా అవుతుంది. బెస్ట్ క్వాలిటీలో పెట్టుకుంటేనే ఆ స్మూత్నెస్ని ఇంకా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు వీడియో కొంచెం లెంత్ అయ్యింది. ఆ వీడియో క్లిప్ని వేసి క్లోన్ చేసేసుకోండి, తగ్గించేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చూసారు కదా స్మూత్లీ యాడ్ అయ్యిందో. ఇప్పుడు ఒకసారి మొత్తం వీడియో ప్లే చేసి చూసుకోండి. బీట్కి తగ్గట్టు ఎలా ప్లే అవుతుందో చూసుకుంటే అప్పుడు మనకి ఇక్కడే మనం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లోని మొత్తాన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని పెట్టిన తర్వాత మనం యాడ్ చేయడానికి కష్టం. చూసారు కదా ఎలా స్మూత్గా స్పీడ్నెస్ని ఎలాగా యాడ్ చేసుకోవాలో. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి దాని వీడియో మీద క్లిక్ చేసి క్రోమా కీ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కొడితే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా అక్కడ ఎక్స్ట్రా పార్ట్ యాడ్ అయింది బ్యాక్గ్రౌండ్లో దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే అది ఓపెన్ చేసి కస్టమ్స్లోకి వెళ్తే బ్రషెస్ ఉంటాయి, ఎరేజర్ బ్రష్, రీటచ్ బ్రష్, దాంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ దగ్గరగా ఉంది కాబట్టి నాకు కొంచెం ఇష్యూ వచ్చింది. మీరు ఆబ్జెక్ట్ కొంచెం దూరంగా నుంచి వీడియో ప్లే చేసి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ బాగా రిమూవ్ అవుతుంది.
దాన్ని ఓవర్లే చేసుకుని కిందకి స్క్రోల్ చేసేసుకోండి. నెక్స్ట్ క్లిప్ కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఓవర్లే చేసుకుని కిందకి పెట్టుకోండి. ఎందుకంటే ఓవర్లే చేసుకుంటేనే పైన మనం మీకు డిస్క్రిప్షన్లో స్కైది వీడియో ఇస్తాను, అది పెట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ ట్రాక్లోని ఆ స్కై వీడియో ఇస్తాను, ఆ స్కై వీడియోని యాడ్ చేసుకోండి. ఈ స్కై వీడియో అనేది పెట్టుకుంటేనే మన బ్యాక్గ్రౌండ్లో ఫైర్ అనేది నెక్స్ట్ టెక్స్ట్ అనేది పెట్టుకుంటేనే అట్రాక్టింగ్గా కనబడుతుంది. అందుకే మీకు స్కై అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దీనికి కొంచెం స్పీడ్ చేసుకోండి. స్కై వీడియో లెంత్ ఎక్కువ కొంచెం స్లోగా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. దీన్ని ఇంకొంచెం స్పీడ్ చేస్తే మనకు తగ్గట్టు క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతాయి. చూసారు కదా, నేను అలాగా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ చివరిని నెక్స్ట్ మిగతా పార్ట్ అక్కడికి యాడ్ అయినంత వరకు చూసుకోండి. ఒకసారి ప్లే చేసి చూసుకున్న తర్వాత చూసారు కదా స్కై ఎలా యాడ్ అయిందా. జస్ట్ కింద క్లిప్కి యాడ్ చేసుకోండి స్కైని. ఇప్పుడైతే మనం మెయిన్ ట్రాక్లోకి స్కై యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అప్పుడు మన వెనక ఫైర్ బ్లాస్ట్ ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైర్ బ్లాస్ట్ కూడా అది యాడ్ చేసుకోండి. ఫైర్ బ్లాస్ట్ని 2 ఇస్తాను, 2 ఫస్ట్ ఒకటి సెకండ్ దానికి ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని హెచ్డీలో పెట్టుకోండి. అలా అయితేనే మీకు ఆ ఫైర్ బ్లాస్ట్ అనేది కొంచెం యూనిక్గా కనపడుతుంది. క్రోమాకి ఓపెన్ చేసి గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేసుకోండి. ఇక్కడ కంట్రోల్స్లోనే దాని యొక్క ఆ స్మూత్నెస్, ఎడ్జెస్ను, కర్వ్స్ నీట్గా యాడ్ చేసుకోండి. అలా అయితేనే గ్రీన్ స్క్రీన్ నీట్గా స్మూత్గా కట్ అవుతుంది. చూసారు కదా ఎలా అయిందో. ఇప్పుడు దీన్ని మన బ్యాక్కి వచ్చేటట్టు చేసుకోవాలంటే లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్గా యాడ్ చేసుకొని లేయర్స్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ క్లిప్కి ఎంత అయితే కావాలో అంత పెట్టుకోవాలి. లేయర్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి కిందన స్క్రోల్ చేస్తే లేయర్స్ ఉంటుంది. లేయర్స్లోకి వెళ్ళి ఆ క్లిప్ని ఇప్పుడు మన వీడియో ఏది ఉంటుందో ఆ వీడియోకి బ్యాక్ పెట్టుకోండి. అలా అయితేనే అది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతుంది. పైన చూపిన విధంగా అలా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుంటేనే మన బ్యాక్ సైడ్ బ్లాస్ట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ మన బ్యాక్గ్రౌండ్లో మిషన్ ఇంపాసిబుల్ అనే టెక్స్ట్ ఉంటుంది, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా యాడ్ చేయండి. సేమ్ ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ ఇప్పుడు బ్లాస్ట్ వీడియోని ఎలా అయితే యాడ్ చేసామో దాన్ని కూడా అలానే యాడ్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళి లేయర్స్లోని ఆ ఫైర్ బ్లాస్ట్ ఏది ఉంటుందో దానికి ఇప్పుడు మన వీడియోకి సెంటర్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. దానికి మనం ఇప్పుడు యానిమేషన్స్ ఇచ్చుకోవాలి. పైన చెప్పిన విధంగా నేను స్టార్టింగ్లో మన యానిమేషన్ ఏముందో ఫ్లాష్ అనేసి దాన్ని యాడ్ చేసుకోవాలి. అదైతేనే మనం కరెక్ట్గా బ్యాక్ తిరిగే ముందు ఇది ఉంటుంది కదా టెక్స్ట్ యాడ్ అవుతుంది, మిషన్ ఇంపాసిబుల్ అనేసి. నెక్స్ట్ వీడియోకి ఇంకో బ్లాస్ట్ వీడియో యాడ్ చేసుకోండి. సేమ్ ఫస్ట్ దానికి ఎలా చేసామో అలా చేసుకోండి. దీన్ని నెక్స్ట్ దాని వీడియోకి తగ్గట్టు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో ఆ క్లిప్కి మన వీడియో క్లిప్కి యాడ్ చేసుకొని క్రోమాకి ఓపెన్ చేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేసుకోండి. మీకు అక్కడ గ్రీన్ స్క్రీన్ ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళి బ్యాక్ పెట్టుకోండి. బ్యాక్ పెట్టిన తర్వాత మీకు ఇంకో టెక్స్ట్ ఇస్తాను, ఐఎమ్ ఎడిటర్ అనేసి. నేను అలా చేసుకున్నాను, నేను ఎడిటర్ కాబట్టి ఎడిటర్ అని చేసుకుని మీకు ఎలా నచ్చితే అలాగా బ్యాక్ సైడ్లో యాడ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అక్కడ ఎలాగైతే ఫస్ట్ క్లిప్కి ఎలా యాడ్ చేసుకున్నాం సేమ్ దీనికి కూడా సేమ్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ కూడా యానిమేషన్ కూడా దానికి ఎలా ఇచ్చుకుంటేనే దానికి సిమిలర్గా ఉంటుంది. చూసారుగా పైన చూపిన విధంగా యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ని కూడా.
యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఎలా వస్తుందో. అక్కడ చూసారు కదా ఎక్స్ట్రా పార్ట్ ఐఎమ్ ఎడిటర్ అని ఉంది, దాన్ని ట్రిమ్ చేసుకోండి బ్యాక్కి. అయింది కదా, చూసారు కదా టెక్స్ట్ని కూడా యాడ్ చేయడం అయ్యింది. ఇప్పుడు మీరు అక్కడ మీకు ఏంటంటే దాని మెయిన్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ క్లిప్కి ఒక బుల్లెట్ వస్తుంది కదా, ఆ బుల్లెట్ మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను. ఆ బుల్లెట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఆ వీడియో మీకు నచ్చినట్టు ఇప్పుడు త్రీ బుల్లెట్స్ ఉంటాయి దీంట్లో. ఆ బుల్లెట్స్ తగ్గట్టు మీరు వీడియోని ఎలా క్లిప్ యాడ్ తీసుకోవాలనుకుంటున్నారు అలా తీసుకొని మీకు ఏ బుల్లెట్ అయితే కావాలో, నేనైతే థర్డ్ బుల్లెట్ ఉంటుంది దాని పైనుంచి బుల్లెట్ ఇలాగ ఫ్రంట్కి వచ్చేటట్టు ఉంటుంది, అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది సెలెక్ట్ చేసుకుని దాని క్రోమాకి తీసేసి కొంచెం స్పీడ్ టర్న్ చేసుకుంటున్నాను. ఆ బుల్లెట్ వచ్చే టైంని నేను మూవ్ అయ్యే టైంకి సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగా స్పీడ్ కూడా కొంచెం పెంచుకొని చూడండి. ఇప్పుడు ఆ బుల్లెట్ వస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇంకొంచెం మన సెకండ్ క్లిప్కి యాడ్ అయ్యేలాగా యాడ్ చేసుకొని దాన్ని క్రోమాకి చేసి దాని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి ప్లే చేసి చూడండి బుల్లెట్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఆ బుల్లెట్ని ఏంటంటే మనం ఏం చేయాలంటే కొంచెం సెలెక్ట్ చేసి ముందు బుల్లెట్ని సెలెక్ట్ చేయండి, కొంచెం టిల్ చేయండి లెఫ్ట్కి, టిల్ చేసి కొంచెం సైజ్ పెంచి ఆ బుల్లెట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్కి పెట్టుకోండి. అలాగైతేనే మనకి అక్కడ కట్ అయ్యేటట్టు కనిపించదు, రియాలిటీగా ఫ్రంట్కి మూవ్ అయినట్టు వస్తుంది బుల్లెట్. ఇప్పుడు మన బ్యాక్ ఉంటుంది కదా వీడియో, అది సెంటర్లో కానీ కొంచెం లెఫ్ట్కి రైట్కి పెట్టుకోండి. అలా అయితేనే బుల్లెట్ మన పక్క నుంచి వెళ్ళేటట్టు వస్తుంది. ఇంకోసారి ప్లే చేసి చూసుకోండి ఒకసారి మొత్తం అంతా. చూసారు కదా, సింక్ అయ్యేటట్టు యాడ్ చేసుకోండి ప్రతిదిన్ను. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, లేదంటే ట్రిమ్ చేసేసుకోండి. ప్లే చేసి చూడండి. చూసారు కదా ఎక్స్ట్రా ఇక్కడ నాకు బుల్లెట్ మూవింగ్ అయినట్టు ఉంది, దానికి తగ్గట్టు అది ఇక్కడ డిలీట్ చేసుకుంటున్నాను నేను. చేసుకోండి. ఓకే, కంప్లీట్ అయింది వీడియో. అయితే ప్రతి లేయరు సెలెక్ట్ చేసి చెక్ చేసుకోండి. ప్రతిదీ లేయరు ట్యాప్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మళ్ళీ ప్లే చేసుకోండి వీడియో. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, బుల్లెట్ లేయర్ని. వచ్చింది కదా, ఇప్పుడు ఆ బుల్లెట్ లేయర్ని కరెక్ట్గా చెక్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. అయితే ఇప్పుడు మన ఫస్ట్ వీడియోకి ఫస్ట్ క్లిప్ ఉంటుంది కదా, దానికి కొంచెం జూమ్ ఇన్ చేసుకోవాలి. అలా అయితేనే కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది. ఎక్కడైతే మీకు కావాలో, ఏ ప్లేస్ అయితే జూమ్ ఇన్ కావాలో ఆ ప్లేస్లో క్రోమాకి యాడ్ చేసుకొని కొంచెం నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళి అక్కడ క్రోమాకి యాడ్ చేసి కొంచెం జూమ్ చేయండి. చూసారా, ఆ తర్వాత లాస్ట్లో మీకు ఎక్కడైతే జూమ్ ఇన్ కావాలో అక్కడ మీరు అక్కడ కొంచెం జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేస్తేనే అక్కడ క్రోమాకి యాడ్ అవుతుంది, ఒక్కీ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ యాడ్ అవుతుంది. ప్లే అయింది, చూసారు ఎలా అయిందో. ఇప్పుడు మన వీడియో సినిమాటిక్గా కనబడడానికి మనం ఇప్పుడు ఒక సినిమాటిక్ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ స్కైని యాడ్ చేసుకుని మాస్క్ కింద స్క్రోల్ చేస్తే మాస్క్ అని కనబడుతుంది. మాస్క్లోకి వెళ్ళి సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి, బోత్ సైడ్ ఉంటుంది.
అది కొంచెం మూవ్ చేసి ఎక్కడైతే కావాలో స్టార్టింగ్ అయితే ఎక్కడైతే మనకి క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుందో అక్కడ మనం క్రోమా కీని యాడ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో క్రోమా కీని యాడ్ చేసి మనకి ఎక్కడైతే ఓపెన్ అవ్వాలో ఓపెన్ అయింది కొంచెం దగ్గరికి కొంచెం టిల్ అవ్వాలో క్లోజ్ అవ్వాలో అక్కడికి సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం దగ్గరికి జూమ్ అవుట్ చేసుకోండి. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు సినిమాటిక్ ఫ్రేమ్లో కనబడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫైర్ చూసారా మీకు కొంచెం అందులో కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మాస్క్ పెట్టి క్రోమాకి యాడ్ చేసి దానికి సెట్ చేసేటట్టు దానికి మ్యాచ్ అయ్యేటట్టు అందులో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేయండి. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దానికి ఎలా అయితే చేశారో సెకండ్ లేయర్ కూడా సెకండ్ క్లిప్ కూడా అలా సేమ్ మాస్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకి అక్కడ మనకి కాల్ దగ్గర కొంచెం క్రోమాకి కట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వలేదు. అదేంటంటే నా పిక్సెల్ ప్రాబ్లం, మొబైల్ కెమెరా ప్రాబ్లం అనమాట. దానివల్ల కొంచెం కట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం దగ్గరకు ఉంది, చెట్లు అవి ఉన్నాయి కాబట్టి సరిగా కట్ అవ్వలేదు. దాన్ని కవర్ చేయడానికి నేను ఇక్కడ ఓన్లీ లెగ్స్ వరకే చేస్తున్నాను. చూసారా, అది ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సెకండ్ లేయర్ కూడా అలా యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఆ ఫైర్ ఉంటుంది కదా, ఫైర్ కూడా సెట్ చేసుకోండి. కింద దానికి ఆ ఫ్రేమ్కి యాడ్ అయినట్టు ఆ క్రోమాకిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన లేయర్ ఉంటుంది కదా, మన వీడియో క్లిప్పు, దానికి కూడా మాస్క్ యాడ్ చేసుకోండి. మాస్క్ ఓపెన్ చేసి ఫస్ట్ది ఏదైతే ఉందో సింగిల్ మాస్క్ ఉంటుంది కదా వన్ సైడ్, దాన్ని సెలెక్ట్ చేసి ఓన్లీ అక్కడ లెగ్స్ ఏమైనా కనబడి కొంచెం మిస్టేక్ అయిందో దాన్ని అక్కడ క్లియర్ చేసుకుంటున్నాను. క్లియర్ చేసి దానికి క్రోమాకి పెట్టేసి యాడ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్కి తగ్గట్టు నా లెగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందా. దాన్ని ఇప్పుడు క్రోమాకి యాడ్ చేసి స్పీడ్ ర్యాంప్ని కొంచెం దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను. కీకి పైన మనం క్రోమాకి ఉంటుంది కదా, దానికి మనం ఏ కీకి కరెక్ట్గా మనకి స్పీడ్ ట్రాన్స్లేట్ అంటే మనం ఏదైతే కీని యాడ్ చేసినా ఆ కీని కొంచెం పర్ఫెక్ట్గా రావడానికి పైన కర్వ్స్ ఉంటాయి, కర్వ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫైర్ ఏది వస్తుందో ఆ ఫైర్కి తగ్గట్టు ఫైర్ సౌండ్ ఇస్తున్నాను. ఉష్ అనేసి ఉంటుంది మీకు దీంట్లోని సౌండ్ ట్యాక్లో టైప్ చేసి కొడితే ఉష్ అని వస్తుంది. ఫస్ట్ నేను బుల్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బుల్లెట్ సౌండ్, బుల్లెట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ ఫైర్ ఏది ఉంటుందో ఫైర్ బ్లాస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. పై చూపిస్తున్న విధంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటేనే మన వీడియోకి అట్రాక్టింగ్గా కనబడుతుంది. ఇప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ని పైన చూపించిన విధంగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్లో చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోని 1080p 30 ఫ్రేమ్స్లోని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియోని చాలా క్లారిటీగా వస్తుంది, స్మూత్నెస్ కూడా ఉంటుంది. అలా అయితే మీ వీడియో బాగుంటుంది. చూసారు కదా ఎలా చెయ్యాలో వీడియోని. మరి ఇంకెందుకు లేటు, వీడియో తొందరగా చేసి ఇన్స్టాగ్రామ్ పెట్టి ట్రెండింగ్ అయిపోతుంది అక్కడ. సో ఇంతటితో వీడియో అయిపోయింది. నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు వీడియోని ఇంతవరకు చూసారంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
ఎందుకంటే మీరు ఇంతవరకు చూసారని నాకు ఎంతో కొంత విలువ ఇచ్చినట్టే కదా. ఈ వీడియో కాకుండా మన ప్రీవియస్ వీడియోస్, నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. మీరు చేయాల్సిన చిన్న రిక్వెస్ట్, ఓకేనా? మర్చిపోకండి, వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసి. So please I want to reach 1 million likes. So please